హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, ఆనియన్ పరాటా అయితే చేసి చూపించాను. చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి వీడియోని. మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆనియన్ పరోటా కోసం నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. చూసారు కదా, ఒక బౌల్ నిండా గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇది ఒక గిన్నెలో వేసేసుకొని దీనికి తగినంత సాల్టు, మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. తగినంత సాల్ట్ అయితే వేసుకున్నానండి. తర్వాత మనం దీనికి ఒక స్పూను ఆయిల్ అయినా నెయ్యి అయినా, నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ ఎక్కువ అవసరం లేదు, ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ముందు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని, మనం నెయ్యి వేసాం కదా, దాన్ని బాగా పిండికి పట్టించేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా మరీ మెత్తగా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు. పరోటాకి ఎలా ఉంటుందా తెలుసు కదండి, అలా కలుపుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా కలుపుకోవాలనేది. చూడండి, నేను చూపిస్తున్నాను ఎలా ఉందో. చూసారు కదా, మరీ గట్టిగా లేకుండా మరీ సాఫ్ట్గా లేకుండా ఈ విధంగా మనం పిండి తడుపుకోవాలండి. తడుపుకునేసి దీన్ని బాగా మాలిష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10-15 నిమిషాలు మనం నాననివ్వాలండి. ఎక్కువ అవసరం లేదు. 10-15 నిమిషాలు నానిన తర్వాత నేను ఏం చేయాలని మీకు చూపిస్తాను అండి. పిండి నానబెట్టేసి 10-15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంత లోపల అదిగోండి 2 పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి. మనం స్టఫింగ్ పెట్టాలి కదా, అందుకని సన్నగా ఇలాగా కలుపుకోండి. కలిపేసుకొని మనం దీంట్లో పచ్చిమిర్చి అండి, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఇదిగోండి చిన్నవి తీసుకున్నానండి, పెద్ద అయితే 2 తీసుకోండి మీరు. సరేనండి, మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నానండి, ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం అండి, కారం వేసుకోండి. ఇది కూడా మీ కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి, ఎందుకంటే కారం తినేవాళ్ళు ఉంటారు, తిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఎందుకంటే పసుపు కొద్దిగా, తర్వాత మనం గరం మసాలా ఇవ్వండి ఒక 1/2 స్పూను, ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి, ధనియాల పొడి అదైతే ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. దీని మొత్తానికి సాల్ట్ అండి, మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసి వేసుకోండి. మనకి ఈ పరోటాలాగా ఎక్కువ ఏం పట్టదు, అందుకని ఒక 1/2 స్పూన్ పైన కొద్దిగా వేస్తున్నాను నేను. వేసుకొని దీంట్లో మనకి ఒక 2 స్పూన్స్ శనగపిండి వేస్తున్నానండి. ఇవ్వండి, ఎక్కువ అవసరం లేదు, చిన్న స్పూన్తోనే ఒక 2 స్పూన్స్, కొంచెం తగ్గించి కూడా వేసానండి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి, ఆనియన్స్కి పట్టేలాగా. మనం వాటర్ ఏమి చూసుకొని వేసుకోండి, వాటర్ ఏమి మనకు ఆనియన్లో ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం పడదండి, అందుకని చూసి కలుపుకోండి. మీకు ఒకవేళ పొడి పొడి కనిపిస్తే కొద్దిగా 1 స్పూన్ నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఎలా కలపాలని నేను చూపిస్తాను. చూడండి, ఇలాగా పొడి పొడిగా మనం కొంచెం మరీ ముద్దగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేటట్టు కలుపుకోవాలండి. నేను 1 స్పూన్ వాటర్ అయితే పోసుకున్నాను, నాకు పొడి పొడిగా అనిపించింది, అందుకని 1 స్పూన్ వాటర్ అయితే వేసుకున్నాను. అలాగే మీరు కూడా చూసుకొని మీకు పడితే వేసుకోండి. సరేనండి, ఇప్పుడు ఎన్ని కలిపేసాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని మనం చపాతీ అయితే చేసేసుకుందామండి. చూడండి, మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని స్మూత్గా అయిపోయింది కదా, ఇప్పుడు మనం పరోటాకి ముద్దలుగా చేసుకోవాలండి. చపాతీలు చేసుకునేదానికి ఇలా రౌండ్గా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కావాల్సినంత మళ్ళీ గోధుమ పిండి వేసేసుకొని ఇలాగా చపాతీ చేసుకోవాలండి రోలు. చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది. మనకి మళ్ళీ సపరేట్ కర్రీలు కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం స్టఫింగ్ పెడుతున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇలాగా చేసుకోవాలండి. వేసుకొని మరీ పలసగా చేయకూడదు, మరీ లావుగా చేయకూడదు. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇలాంటిది ఇంకోటి కూడా చేసుకుంటానండి. చూడండి, ఇంకో చపాతీ కూడా చేసుకున్నానండి నేను. ఇప్పుడు మన స్టఫింగ్ ఉంది కదా, ఇదైతే మనం నిండా పెట్టుకోవాలండి. ఇట్లా పలసంగా మనకి స్ప్రెడ్ చేసుకొని, చూసారు కదా, ఇలాగా ఇంకా పెట్టుకోవాలి. నిండా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకు కుక్ అవ్వాలి కాబట్టి ఇలాగ మనం స్ప్రెడ్ చేసుకోవాలి.
ఎక్కడెక్కడ పలసంగా ఉందో అదంతా వేసేసుకొని ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే అంటే ఇంకో చపాతీ చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే పైన నుంచి ఇలా వేసేసుకున్నామండి. వేసేసుకొని ఈ సైడ్లు మనకి ఇలా నొక్కేసుకోవాలి. సైడ్లు పైన అంతా ఇలా నొక్కేసుకోవాలండి. చూడండి, ఇలా ఒత్తేసుకొని మనం ఇలా కట్ చేసేసుకున్నామండి. ఇలాగా స్టఫింగ్ పెట్టిన దాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. తీసేసుకుని స్టైల్ ఎలా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు మనం ఇదిగండి చూపిస్తాను చూడండి, ఇలా మనకి రోల్ చేసేసుకోవాలండి. మనం స్టఫింగ్ అంతా మనం రోల్ చేసేసుకోవాలి. కటింగ్ బాగా చేసేసుకోండి, ఇట్లా అతుక్కోకుండా ఉంటుంది మనకి. ఇలా వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా అనేసి మనం ఒక పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఆనియన్ పరాటా ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు అలాగే చేసేసుకుంటానండి, పక్కన పెట్టేసుకొని. చూడండి, అన్నీ అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రవ్వ గోధుమ పిండి వేసుకొని, ఇదిగోండి మనం చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ముందు దీంట్లో మనం నువ్వులు వేసుకున్నామండి. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, మనకి చాలా హెల్దీ అండి. నువ్వులు ఐరన్ ఉంటుంది కదా, కాల్షియం అంటారు, చాలా బలం. ఇలా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన నుంచి మనం మళ్ళీ వేసుకొని పిండి ఇప్పుడు మళ్ళీ రోల్ చేసుకోవాలండి. మళ్ళీ చిన్నగా రోల్ చేసుకోవాలి. మనకి పొండు పిండి అవసరమైతే వేసుకొని ఇలాగా చూడండి, ఇలాగా మనకి మందంగా చేసుకోవాలండి. చూసారా ఎంత మందంగా వచ్చేసిందో. ఇదండి ఇలాగా ప్లేట్లో పెట్టుకోవాలి. మరీ పలసంగా చేస్తే రాదండి, ఎందుకంటే ఆనియన్ పరోటా కాబట్టి ఆ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాను. ప్యాన్ అయితే హీట్ అయిందండి. మనం కొంచెం ఆయిల్ వేసుకునేది, మీకు ఇష్టమైతే బటర్ అయినా వేసుకోండి. నేనైతే ఆయిల్తోనే కాల్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం పరోటాని చిన్నగా తీసుకొని చూడండి, ఇలా వేసి మీడియంలో పెట్టి 2 సైడ్లు కాల్చుకోవాలండి. చూడండి, కాలుతూ ఉన్నప్పుడు పైన కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఇలా వేస్తే బాగా కాలిపోతుందండి. ఎక్కువ ఆయిల్ అవసరం పడదు మనకి. కొంచెం ఇంకా బటర్తో చెప్పాను కదా, బటర్తో కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మనం సైడ్ కాలిన తర్వాత 2వ సైడ్ తిప్పుకోవాలండి. ఈ సైడ్ కూడా బాగా ఎర్రగా 2 సైడ్లు కాల్చుకోవాలి. చూడండి, 2 సైడ్లు బ్రౌన్గా కాల్చేసానండి. చూసారు కదా, మనకి ఇది చాలా స్మూత్గా ఉంటుందండి. మనకి ఆనియన్ పరోటా కదా, అందుకని మెత్తగా ఉంటుంది. జాగ్రత్తగా కాల్చుకోండి. ఇంకోటి కూడా వేసేసానండి నేను, మొత్తం కాల్చేసి మీకు చూపించేస్తాను. అది కూడా తీసేసానండి నేను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను, అన్నీ కాల్చేసానండి. ఇప్పుడు మీకు చుంచి చూపిస్తాను నేను ఎలా ఉందనేది. చూడండి, ఆనియన్ పరోటా ఎట్టుందో చుంచి చూపిస్తాను. చూడండి మీరు, అసలు అంత కాలిపోతుందండి. చూడండి, వేడివేడిగా ఉంది. చూడండి ఎంత మెత్తగా ఉందో పరోటా అయితే, ఆనియన్ పరోటా. దీంట్లోకి ఏం అవసరం లేదండి, సాసులు గీసులు మనం అన్నీ వేసాం కదా, హ్యాపీగా తినేయచ్చు. చూడండి ఎంత స్మూత్గా ఉందో మీకు ఆనియన్ పరోటా. సరేనండి, వాటి వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.